రైట్. గనుల యందు రూప్ కుమార్ గనులు వేరయ్య, గనులన్నీ తనిఖీ చేసిన రూప్ గనుల జోలికి మాత్రం పోరయ్య. ఇది అక్కడి లెక్క. ఆయన కోసం డిప్యూటీ డైరెక్టర్ డిజిటల్ సిగ్నేచర్ ని గప్చుప్ గా తొలగించేశారు. కింది స్థాయి అధికారితో ఫైల్ అప్లోడ్ చేయించారు. ఎక్కడో తేడా కొట్టింది అనే అనుమానంతో తెల్లారేసరికి అనుమతులు రద్దు చేశారు. కానీ లేకపోతే ఈ పాటికి రూప్ కుమార్ గనుల్లో అధికారికంగా తవ్వకాలు మొదలయ్యాయి. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు టీడీపీలో చేరిన ఈ ద్వితీయ శ్రేణి నాయకుడికి ఎందుకంత ప్రాధాన్యం? నెల్లూరు జిల్లాలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, అందులో 2 మంత్రులు ఉండగా నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ హవా నడవడమేంటి? వైసీపీ అధికారంలో ఉండగా అబ్బాయి అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు ఆయన బాబాయ్ రూప్ కుమార్ క్వార్ట్స్ గనులో చక్రం తిప్పుతుండడంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం ఇప్పుడు సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నాడి తెలుసుకుందాం. మహేష్, రూప్ కుమార్ వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చూస్తే మాజీ మంత్రి అనిల్ కి ఈ రూప్ కుమార్ సొంత బాబాయి మున్సిపల్ కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఒక ద్వితీయ శ్రేణి నేత పెద్ద ఎత్తున చక్రం తిప్పుతూ క్వాడ్జీ కుంభకోణాలు మాఫియాకి లీడర్ గా వ్యవహరించడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇటీవల 10 రోజుల కిందట తనకున్నటువంటి 4 క్వారీలకి అనుమతులు కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే ఎక్కడో తేడా కొట్టడంతో రాష్ట్ర అధికారులు వెంటనే అనుమతులు రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ గరికి కూడా అనుమతులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో కేవలం రూప్ కుమార్ కి సంబంధించిన 4 క్వారీలకే అనుమతులు రావడం పైన పెద్ద చర్చగా మారింది. మొత్తం మీద చూస్తే వైసీపీ హయాంలో ఈ క్వాడ్కి సంబంధించి భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. దాదాపు 10,000 కోట్లకు పైగా సోహా చేసినట్లుగా చెప్పుకొస్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పటికే చాలా మంది క్వారీల యజమానులు సిఐడి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు సజ్జలతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ కుంభకోణంలో ఉన్నారని చెప్పి మంత్రుల పేర్లతో సహా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సిఐడి విచారణ చేసి దాన్ని పక్కన పెట్టింది. మరోవైపు ఈ రూప్ కుమార్ వ్యవహారం చూస్తే అందరికి కూడా ఆశ్చర్యం కలిగించే అంశం. ఒక రిటైర్డ్ అధికారి ఈయనకి పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉన్నారు. ఒక డీడీ ఆయన ఈ క్వారీలు అన్ని కూడా అంటే యాక్చువల్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ క్వాడ్జీ సిల్కా గనులన్నీ పరిశీలించేందుకు పలు జిల్లాలకు సంబంధించి ప్రకాశం, తిరుపతి, కడప, అనంతపురం జిల్లాలకు చెందినటువంటి మైనింగ్ శాఖ అధికారులతోటి ఒక కమిటీని వేసి బృందాలుగా విచారణ జరిపించింది. అయితే వాళ్ళు అన్ని క్వారీలకు వెళ్ళారు కానీ రూప్ కుమార్ సంబంధించిన 4 క్వారీల్లో మాత్రం అడుగు కూడా పెట్టలేదు. ఈ 4 క్వారీల మీద విచారణ జరిపితే గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పట్లో తెలంగాణ పరిమితులతోటి కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపద అంతా కూడా దోచుకోవడం జరిగింది. ఈ క్వాడ్జీ అనేది గతంలో 2 ఏళ్ల కిందటి వరకు కూడా ఒక టన్ను 5,000 మాత్రమే పలికేది. కానీ అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ ఒక్కసారిగా 75,000 నుంచి 2 లక్షలకు పైగా చేరడంతో ఈ 2 ఏళ్లు వైసీపీ హయాంలో 2 ఏళ్లు ప్రస్తుతం కూడా ఇది కొనసాగి అంటే అక్రమాలు కొనసాగే పరిస్థితి నెలకొంది. ఇక్కడ రూప్ కుమార్ ఒక డీడీ సంతకాన్ని ఒక ఆర్ఐ చేత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా చేపించి అనుమతుల కోసం రాష్ట్ర అధికారులు పంపించారు. వాళ్ళు వెంటనే అక్కడ కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే తేడా కొట్టడంతో తెల్లాసరికి రద్దు చేశారు. ఈ అక్రమాలన్నీ కూడా వరుసగా బయటపడుతూ ఉన్నాయి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ మహేష్.